ఢిల్లీ లిక్కర్ చక్కర్ మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కోసం 10 ఫోన్స్ చేంజ్ చేశారా కవిత గారు? That she destroyed her previous phones in an attempt to get rid of evidence. అసలు కవిత గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆమె బయటికి రావాలంటే 1 కాదు 2 బెయిల్స్ తెచ్చుకోవాలి. అసలు ఒక వాట్సాప్ చాట్ కుంపముంచిందా? ఈ స్కామ్ లో అందరూ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ అవుతున్నారు. అసలు ఏంటిది? ఎందుకు బెయిల్ రావడం కష్టంగా ఉంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. అసలు కవిత గారికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధం ఏంటి? అసలు స్కామ్ జరిగిందో లేదో వాళ్ళకే తెలియదండి బాబు. విషయం ఏంటంటే స్కామ్ అయిందా లేదో ఎవరికి తెలియదు. ఆ స్కామ్ అయితే ఎంత స్కామ్ అన్నది తెలియదు. మీరు ఒక 10 మంది బీజేపీ వాళ్ళు తీసుకొని చూడండి. ఒకడు 100 కోట్లు అంటాడు, ఒకడు 10,000 కోట్లు అంటాడు, ఓ మానవాడు అయితే 1,00,000 కోట్లు అంటాడు. అసలు అది ఏందన్నది ఎవరికి అర్థమైతే లేదు. అది ఓ బ్రహ్మ పదార్థం లాగుద్ది. సో రండి స్కామ్ ఎలా జరిగిందో చూద్దాం. భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ అసలు ఈ కేసు ఎలా స్టార్ట్ అయిందో తెలియాలి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మేము ఛానల్లో అప్లోడ్ చేసాం. ఈ వీడియో దానికి కంటిన్యూయేషన్. ఫ్లాష్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అర్థం కావాలంటే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అర్థం కావాలి. ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద లిక్కర్ షాప్స్ అనేవి గవర్నమెంట్ నడిపించేది. జూన్ 2021 గవర్నమెంట్ ఒక న్యూ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ లైసెన్సెస్ ని కొనుక్కోవాలంటే బయర్స్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? పాలసీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల గవర్నమెంట్ కి రావాల్సిన యాక్చువల్ మనీ రావట్లేదని ఈ మొత్తాన్ని ప్రూవ్ చేస్తూ మల్టిపుల్ సినారియోస్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అందులో నుంచి 2 ఇవి. రియాలిటీలో ఈ న్యూ పాలసీ ఇస్ అ ఫ్లాప్. 34 లీగల్ కేసెస్ గవర్నమెంట్ మీద ఫైల్ అయ్యాయి. 17th ఆగస్ట్ 2022 కి 15 మంది మీద సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఫెబ్ 26, 2023 మనీష్ సిసోడియాని సిబిఐ అరెస్ట్ చేస్తుంది. ఈయనని 8 hours క్వశ్చనింగ్ చేసి పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ చేసిన చార్జ్ షీట్ లో సౌత్ గ్రూప్ కి ఫేవర్ గా చేంజ్ చేసి ఇన్ రిటర్న్ పార్టీకి 100 crores తీసుకున్నారని మెన్షన్ చేశారు. సో పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి 144 సెషన్ ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఇంకేముంది, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. అరవింద్ కేజ్రీవాలే 100 కోట్లు అడిగాడు సౌత్ గ్రూప్ ని. కానీ అసలు అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు ఎందుకు అడిగాడు? ఆగస్ట్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య ఏం జరిగింది? గ్రూప్ అంటే ఎవరు? కవితక్కకి దీనికి సంబంధం ఏంటి? అసలు ఆ సాలిడ్ ఎవిడెన్స్ ఏంటి? అసలు ఇది స్కామేనా లేదా ఎలక్షన్స్ వస్తున్నాయని పెద్ద ఆయన సెట్ చేసిన స్కీమా? యాక్చువల్ గా ఈ కేసులో మాక్సిమం అందరూ అరెస్ట్ అయింది పిఎంఎల్ఏ యాక్ట్ కింద. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది ఏం చెప్తుందంటే యు ఆర్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. బట్ మన లీగల్ సిస్టమ్ నమ్మేది యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో రండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో డిఫరెన్స్ తెలుసుకుందాం. రాజు అనే ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేశాడు అనుకుందాం. నార్మల్ గా అయితే రాజు చేసిన క్రైమ్ ప్రూవ్ అయ్యే వరకు అతను క్రిమినల్ గా మన లీగల్ సిస్టమ్ అప్రూవ్ చేయదు. బట్ పిఎంఎల్ఏ యాక్ట్ కి వచ్చేసరికి రాజు తన క్రైమ్ ప్రూవ్ అవ్వకపోయినా అతను ప్రూవ్ చేసుకోవాలి ఈజ్ నాట్ ఏ క్రిమినల్ అని. అప్పటి వరకు అతన్ని క్రిమినల్ గానే ట్రీట్ చేస్తారు. అప్పటి వరకు జైలే దిక్కు. దట్స్ వై ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బిగ్ ప్లేయర్స్ కి బెయిల్ అప్రూవ్ అవ్వడం కష్టంగా ఉంది. ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ఇంత పవర్ఫుల్ అవడానికి కారణం బీజేపీ. 2018 లో బీజేపీ పిఎంఎల్ఏ యాక్ట్ కి సంబంధించి 2 స్ట్రిక్ట్ కండిషన్స్ పాస్ చేసింది. నంబర్ 1, యూ మస్ట్ ప్రూవ్ యు ఆర్ ఇన్నోసెంట్. అంటే మనం కోర్టులో ఆ నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. నంబర్ 2, ఆఫ్టర్ గెట్టింగ్ బెయిల్ యూ మస్ట్ ప్రూవ్ యూ వోంట్ కమిట్ దట్ క్రైమ్ అగైన్. అంటే బెయిల్ వచ్చాక ఆ నేరం మళ్ళీ చేయను అని నమ్మించాలి. అసలు ఈ స్కామ్ లో సిబిఐ ఇంకా ఈడీ చెప్తుంది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సిండికేట్ నుంచి 100 crores ఫండ్ వచ్చాయి. ఇన్ రిటర్న్ ఆ ఫండ్స్ కి ఫేవర్ గా ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసిన న్యూ ఎక్సైజ్ పాలసీలో
చేంజెస్ చేశారు ఆ సిండికేట్ ప్రాఫిటబిలిటీ కోసం అని ఈ ఏజెన్సీస్ చెప్తున్నాయి. సిండికేట్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్ పీపుల్. సో రండి ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ ఎలా జరిగిందో చూద్దాం. మనీష్ సిసోడియా అరెస్ట్ కాకముందు సెప్టెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. అందులో కీ ఫిగర్స్ వచ్చేసి విజయ్ నాయర్, సమీర్ మహీంద్రు, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ్ రెడ్డి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అయిందంటే 27 సెప్టెంబర్ 2022 సిబిఐ విజయ్ నాయర్ ని అరెస్ట్ చేశారు. లేటర్ అక్టోబర్ లో ఈడీ వాళ్ళు కూడా. యాక్చువల్ గా విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీలో కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్. అదే కాకుండా ఇతను మనీష్ సిసోడియా ఎయిడ్ అంటే ఒక అసిస్టెంట్ లాగా. విజయ్ నాయర్ ని సిబిఐ వాళ్ళు కార్టలైజేషన్ అండ్ చోజన్ లైసెన్సింగ్ మీద అక్యూజ్ చేశారు. వాళ్ళ బట్టి విజయ్ నాయర్ కొంతమంది దగ్గర మనీ తీసుకొని ఎక్స్చేంజ్ లో న్యూ ఎక్సైజ్ పాలసీలో ఎవరెవరికి లైసెన్స్ ఇవ్వాలి, ఇంకా పాలసీ వాళ్ళకి ఫేవర్ గా మ్యానిపులేట్ చేశాడు అని ఏజెన్సీ వాళ్ళ రిపోర్ట్. విజయ్ నాయర్ కి మనీ అనేది ఒక సిండికేట్ నుంచి వచ్చింది. ఏజెన్సీస్ ప్రకారం రావాల్సిన అమౌంట్ 100 crores. ఈ సిండికేట్ ని ఏజెన్సీస్ సౌత్ గ్రూప్ అని చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. ఈ సౌత్ గ్రూప్ కి విజయ్ నాయర్ కి లింక్ సమీర్ మహీంద్రు. ఈయన ఇండో స్పిరిట్స్ కి మేనేజింగ్ డైరెక్టర్. ఈ ఇండో స్పిరిట్స్ లో విజయ్ నాయర్ కి సౌత్ గ్రూప్ మెంబర్స్ కి స్టేక్స్ ఉన్నాయి. సో ఒక రోజు విజయ్ నాయర్ న్యూ పాలసీ రిలీజ్ అవ్వకముందే పాలసీ యొక్క డీటెయిల్స్ ని సౌత్ గ్రూప్ మెంబర్స్ అయిన అరుణ్ రామచంద్ర పిల్లై ఇంకా బుచ్చిబాబుకి వాట్సాప్ చేశాడు. బుచ్చిబాబు కవిత గారి దగ్గర సిఏ. యాక్చువల్ గా విజయ్ నాయర్ ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాగా నమ్మేవారు. దీనికి ఎవిడెన్స్ గా ఏజెన్సీ వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ సమీర్ మహీంద్రుతో ఫేస్ టైమ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ ని ట్రస్ట్ చేయమని చెప్పాడని ఈడీ చార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. అదే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కీ కాన్స్పిరేటర్ అని ఈడీ చెప్తుంది. ఈ స్కామ్ కి రిలేటెడ్ విషయాలు అరవింద్ కేజ్రీవాల్ కి తెలిసే జరుగుతున్నాయి. దీని ఎవిడెన్స్ గా సి అరవింద్ స్టేట్మెంట్ ని ఇచ్చింది. సి అరవింద్ మనీష్ సిసోడియా దగ్గర ఫార్మర్ సెక్రటరీ. తన స్టేట్మెంట్ లో ఏం చెప్పాడంటే ఈ న్యూ పాలసీలో ఎవరెవరికైతే లైసెన్స్ ఇష్యూ చేయాలో అనేది ముందే డిసైడ్ అయిపోయింది. ఆ డిసిజన్ యొక్క డాక్యుమెంట్ నాకు మనీష్ సిసోడియా ఇచ్చాడని చెప్పాడు. బట్ దీనికి అరవింద్ కేజ్రీవాల్ కి లింక్ ఏంటంటే ఆ డిస్కషన్ అనేది జరిగింది అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే, ఇన్ హిస్ ప్రెజెన్స్ విత్ సమ్ అదర్ మినిస్టర్స్. సో ఒకసారి సింపుల్ గా ఏం జరిగిందో చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 100 crores అడిగింది సౌత్ గ్రూప్ ని. ఈ ట్రాన్సాక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీని రీప్రజెంట్ చేస్తుంది విజయ్ నాయర్, సౌత్ గ్రూప్ ని రీప్రజెంట్ చేస్తుంది అరుణ్ పిల్లై. బట్ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ అరుణ్ పిల్లై ఈజ్ జస్ట్ అ నేమ్ ఆన్ పేపర్. ఈ అరుణ్ పిల్లైని వెనక నుంచి నడిపించేది కే కవిత గారు. అంటే ఇండైరెక్ట్ గా సౌత్ గ్రూప్ ని రీప్రజెంట్ చేసేది కవిత గారు. సో ఇప్పుడు ఈ సౌత్ గ్రూప్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి లింక్ సమీర్ మహీంద్రు, ఇండో స్పిరిట్స్ ఎండి. నౌ ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ గ్రూప్ కి ఎలా ఫేవర్ చేసిందో చూద్దాం రండి. ఇందులో నుంచి రెండు ఇవి. నంబర్ 1, బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఇంకా రీటైల్ లైసెన్స్ ని సౌత్ గ్రూప్ కి ఇచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ కార్టలైజేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అక్యూజ్ మేడ్ బై ఏజెన్సీస్ ఆన్ విజయ్ నాయర్. దీని గురించి మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం. ఇది క్రైమ్. దీని గురించి మనం ఫస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. సో వీడియో చూడకపోతే చూసేయండి. నంబర్ 2, హోల్సేలర్ ఫీని 5% నుంచి 12% కి ఇంక్రీజ్ చేశారు. ఈ చేంజ్ వల్ల సౌత్ గ్రూప్ కి విత్ ఇన్ 10 months లోనే 338 crores వచ్చాయని ఈడీ వాళ్ళు చెప్పారు. యాక్చువల్ గా ఈ కేసులో ఇంకా ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. నంబర్ 1, ఎక్స్ వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. నంబర్ 2, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి. రండి ఇద్దరి స్టోరీస్ చూద్దాం. మాగుంట శ్రీనివాస్ రెడ్డి అరవింద్ కేజ్రీవాల్ ని కలవడానికి ఢిల్లీకి వెళ్ళాడు. బికాస్ మాగుంట ఫ్యామిలీ పాస్ట్ 70 years నుంచి సౌత్ ఇండియాలో లిక్కర్ బిజినెస్ లో ఉన్నారు. సో బిజినెస్ ని ఢిల్లీలో ఎక్స్పాండ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ న్యూ పాలసీలో మీ పేరు వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ చేస్తాను, బట్ ఇన్ రిటర్న్ 100 crores కావాలి పంజాబ్ అండ్ గోవా ఎలక్షన్స్ కోసం. సో ఈ అమౌంట్ యొక్క డీటెయిల్స్ మీకు కవిత గారు ఇస్తారు బికాస్ షీఈ్ మేనేజింగ్ సౌత్ గ్రూప్ అని చెప్పాడు అరవింద్ కేజ్రీవాల్. ఆన్ 20 March 2021 మాగుంట శ్రీనివాస్ రెడ్డి కవిత గారిని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో కలిశారు. ఆ మీటింగ్ లో కవిత గారు 100 crores లో నుంచి 50 crores మీ షేర్ అని చెప్పారు. సో ఈ అమౌంట్ సెట్ చేయమని మాగుంట
శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు మాగుంట రాఘవ్ రెడ్డిని అడిగాడు. 21 మార్చ్ 2021 కవిత సీఏ బుచ్చిబాబు మాగుంట శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చాడు. బట్ మాగుంట ఫ్యామిలీ వాళ్ళు 50 crores బదులు 30 crores ఇస్తామని డీల్ సెట్ చేసుకున్నారు. 28 మార్చ్ 2021 ఫస్ట్ పేమెంట్ 10 crores ని బుచ్చిబాబు చెన్నైలో చెప్పిన ప్లేస్ లో ఇచ్చారు. జూన్ 2021 సెకండ్ పేమెంట్ 15 crores ని అభిషేక్ బోయిన్పల్లి చెప్పిన ప్లేస్ లో ఇచ్చారు. రాఘవ్ రెడ్డి ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ లో మెన్షన్ చేశాడు. యాక్చువల్ గా ఈ అభిషేక్ బోయిన్పల్లి మనీని హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ చేయడంలో సౌత్ గ్రూప్ కి హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి స్టోరీ చూద్దాం రండి. శరత్ చంద్రారెడ్డి కూడా ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. సో అరుణ్ రామచంద్ర పిల్లైకి నేను అరవింద్ కేజ్రీవాల్ ఇంకా మనీష్ సిసోడియాని కలవాలని అనుకుంటున్నానని చెప్పాడు. అరుణ్ ఇన్ రిటర్న్ డెఫినెట్లీ విజయ్ నాయర్ నాకు తెలిసిన వాడే, అతను నీకు హెల్ప్ చేస్తాడని చెప్పాడు. డ్యూరింగ్ 2021 మాన్సూన్ శరత్ ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో ఉన్న ఓబ్రాయ్ హోటల్ దగ్గర ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ అతన్ని పిక్ చేసుకొని ఒక ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ ఇంట్లో విజయ్ నాయర్ ఉంటున్నాడు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అక్కడికి అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు. 10 minutes ఆల్సో న్యూ పాలసీ గురించి డిస్కస్ చేశారు. ఆ మీటింగ్ లో అరవింద్ కేజ్రీవాల్ విజయ్ ఈజ్ అ స్మార్ట్ గై, యూ కెన్ ట్రస్ట్ హిమ్ అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు స్టోరీస్ ఎందుకు చెప్పానంటే మాగుంట రాఘవ్ రెడ్డి ఇంకా శరత్ చంద్రారెడ్డి ఏజెన్సీస్ దగ్గర అప్రూవర్స్ గా మారిపోయారు. సో ఇది భయ్యా ఈరోజు వీడియో. బట్ మనం ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ స్టోరీ మేజర్లీ అంతా సిబిఐ ఇంకా ఈడీ అక్యూజ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన స్టేట్మెంట్స్ మాత్రమే. ఇవన్నీ కంప్లీట్ ప్రూఫ్స్ ఏజెన్సీస్ కి ఇంకా దొరకలేదు. ఏదైతేనే ఫైనల్ గా లాస్ అయ్యేది మాత్రం ఒక కామన్ మ్యాన్. మరి దీనికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఐ డోంట్ నో, మీరే ఆలోచించండి. ఎందుకు ఈ డ్రామా మొత్తం ఈ ఎలక్షన్స్ టైంలోనే జరుగుతున్నాయి? వై 2014 నుంచి 2022 మధ్య అవుట్ ఆఫ్ 121, 115 ఈడీ రైట్స్ అపోజిషన్ పార్టీ మీదే జరిగాయి. మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ స్కామ్ గురించి? కింద కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకు ఫ్రీయే, కానీ మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. Okay, thank you.